ఇక నేరాల నియంత్రణతో పాటు ర్యాగింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఇవాళ బాధ్యతలు చేపట్టిన సిపి శ్రీనివాస్ కు పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలు చేపట్టారాయన. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణాలను అడ్డుకుంటామన్నారు. రామగుండం మెడికల్ కాలేజీలలో ఇటీవల జరిగిన ర్యాగింగ్ పై ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఫ్రెండ్లీ మూమెంట్ ఉండాలి, చాలా బాగా కొత్తగా వచ్చే వాళ్ళని గైడ్ చేయాలి. భయభ్రాంతులు చేస్తే వాళ్ళ ఫ్యూచర్ డిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపొద్దున వాడు అక్కడికి వచ్చి చదువుకునేవాడు రేపొద్దున ఏమవుతాడో పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని మనం ఛాన్స్ ని అంటే పల్లెటూరు నుంచి వస్తారు, లేకపోతే వేరే ఎక్కడి నుంచి వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, భయంగా లోపల కాలేజీకి వస్తుంటారు. నీవు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నువ్వు ఒక బ్రదర్ లాగా, ఒక బిగ్ బ్రదర్ లాగా ఉండి ఇది చదువుకుంటా ఇట్లా చేయాలి అని చెప్పాలి. కానీ వాళ్ళు నేర్పిస్తే అది ఒక పైశాస్కానందం టైప్ లో అవుతుంది. సో వీ డోంట్ అలో దట్ అండ్ ఆల్సో విల్ బి వెరీ వెరీ టఫ్ అగైన్స్. ఏ కాలేజీలో అయినా కానీ ఇప్పుడు ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము, యాక్టివేట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరూ మా పోలీస్ ఆఫీసర్స్, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్, దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ కానీ, లేడీ సూపరింటెండెంట్స్ కానీ వాళ్ళందరూ